హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఇది ఎవరు చేయగలరు అనడానికి ఇంగ్లీష్లో హూ కెన్ డూ దిస్ అనాలి. ఇది ఎవరు చేయగలరు? హూ కెన్ డూ దిస్? హూ కెన్ డూ దిస్? నేను వెళ్ళగలను అనడానికి ఇంగ్లీష్లో ఐ కెన్ గో అనాలి. నేను వెళ్ళగలను. ఐ కెన్ గో. ఐ కెన్ గో. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనడానికి ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అనాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? నన్ను ఒంటరిగా వదిలేయి అనడానికి ఇంగ్లీష్లో లీవ్ మీ అలోన్ అనాలి. నన్ను ఒంటరిగా వదిలేయి. లీవ్ మీ అలోన్. లీవ్ మీ అలోన్. ఇదేంటి అనడానికి ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్ అనాలి. ఇదేంటి? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఇది నీది కాదు అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ యువర్స్ అనాలి. ఇది నీది కాదు. ఇట్స్ నాట్ యువర్స్ లేదా దిస్ ఈజ్ నాట్ యువర్స్ అనాలి. మీరేం కొన్నారు అనడానికి ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ బై అనాలి. మీరేం కొన్నారు లేదా నువ్వేం కొన్నావు అనడానికి ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ బై అనాలి. అతన్ని పిలువు అనాలంటే ఇంగ్లీష్లో కాల్ హిమ్ అనాలి. అతన్ని పిలువు. కాల్ హిమ్. కాల్ హిమ్. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐ వాంట్ టు మీట్ యూ అనాలి. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మీట్ యూ. ఐ వాంట్ టు మీట్ యూ. నాకు కాస్త పని ఉంది అనాలంటే ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సమ్ వర్క్ అనాలి. నాకు కాస్త పని ఉంది. ఐ హ్యావ్ సమ్ వర్క్. ఐ హ్యావ్ సమ్ వర్క్. నాకు ఇది ఇష్టం లేదు అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ దిస్ అనాలి. నాకు ఇది ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ దిస్. ఐ డోంట్ లైక్ దిస్. అది ఇక్కడికి తీసుకురా అనడానికి ఇంగ్లీష్లో బ్రింగ్ దట్ హియర్ అనాలి. అది ఇక్కడికి తీసుకురా. బ్రింగ్ దట్ హియర్. బ్రింగ్ దట్ హియర్. దీన్ని పట్టుకో అనడానికి ఇంగ్లీష్లో హోల్డ్ ఇట్ అనాలి. దీన్ని పట్టుకో. హోల్డ్ ఇట్. హోల్డ్ ఇట్. నువ్వు ఆమెను చూసావా అని అడగడానికి ఇంగ్లీష్లో డిడ్ యూ సీ హర్ అనాలి. నువ్వు ఆమెను చూసావా? డిడ్ యూ సీ హర్? డిడ్ యూ సీ హర్? నువ్వు ఇది ఎలా చేసావు అనడానికి ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ డూ ఇట్ అనాలి. నువ్వు ఇది ఎలా చేసావు? హౌ డిడ్ యూ డూ ఇట్? హౌ డిడ్ యూ డూ ఇట్? ఆమెను నవ్వించు అనడానికి ఇంగ్లీష్లో మేక్ హర్ లాఫ్ అనాలి. ఆమెను నవ్వించు. మేక్ హర్ లాఫ్. మేక్ హర్ లాఫ్. ఆమెను చూడు అనడానికి ఇంగ్లీష్లో లుక్ ఎట్ హర్ అనాలి. ఆమెను చూడు. లుక్ ఎట్ హర్. లుక్ ఎట్ హర్. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనడానికి ఇంగ్లీష్లో వేర్ డూ యూ వాంట్ టు గో అనాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? వేర్ డూ యూ వాంట్ టు గో? వేర్ డూ యూ వాంట్ టు గో? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనడానికి ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ అనాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? నువ్వు మాతో వస్తున్నావా అని అడగడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ కమింగ్ విత్ అస్ అనాలి. నువ్వు మాతో వస్తున్నావా? ఆర్ యూ కమింగ్ విత్ అస్? ఆర్ యూ కమింగ్ విత్ అస్? నేను అలా అనుకోవడం లేదు అనాలంటే ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ సో అనాలి. నేను అలా అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. మాట్లాడడం ఆపు అనాలంటే ఇంగ్లీష్లో స్టాప్ టాకింగ్ అనాలి. మాట్లాడడం ఆపు. స్టాప్ టాకింగ్. స్టాప్ టాకింగ్. మర్చిపోకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ అనాలి.
మర్చిపోకు. డోంట్ ఫర్గెట్. డోంట్ ఫర్గెట్. నీ సమయాన్ని వృధా చేయకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ యువర్ టైం అనాలి. నీ సమయాన్ని వృధా చేయకు. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆమెకి ఏం కావాలి అనాలంటే ఇంగ్లీష్లో వాట్ డస్ షీ వాంట్ అనాలి. ఆమెకి ఏం కావాలి? వాట్ డస్ షీ వాంట్? వాట్ డస్ షీ వాంట్? దీన్ని ముట్టుకోవద్దు అనాలంటే డోంట్ టచ్ ఇట్ అనాలి. దీన్ని ముట్టుకోవద్దు. డోంట్ టచ్ ఇట్. డోంట్ టచ్ ఇట్. నేను వస్తున్నాను అనాలంటే ఐ యామ్ కమింగ్ అనాలి. నేను వస్తున్నాను. ఐ యామ్ కమింగ్. ఐ యామ్ కమింగ్. మేము వస్తున్నాము అనాలంటే ఇంగ్లీష్లో వి ఆర్ కమింగ్ అనాలి. మేము వస్తున్నాము. వి ఆర్ కమింగ్. వి ఆర్ కమింగ్. ఎందుకు నవ్వుతున్నావు అనాలంటే వై ఆర్ యు లాఫింగ్ అనాలి. ఎందుకు నవ్వుతున్నావు? వై ఆర్ యు లాఫింగ్? వై ఆర్ యు లాఫింగ్? బయట చలిగా ఉంది అనాలంటే ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ అనాలి. బయట చలిగా ఉంది. ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్. ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్. ఆమెను నిందించకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ హర్ అనాలి. ఆమెను నిందించకు. డోంట్ బ్లేమ్ హర్. డోంట్ బ్లేమ్ హర్.